సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో థర్డ్ క్యాంటో ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్ అంతర్సీమల్లోకి ప్రవేశములో ఉన్నాం. చివరి భాగంలో ఉన్నాం. ఈరోజు ఈ క్యాంటో కంప్లీట్ చేయబోయే ముందు ఒక్కసారి సావిత్రి ఇంతవరకు సాధించిన యోగ స్థితిని ఎలా సాధించింది అన్నదాన్ని, ఆ ప్రాసెస్ ఎలా ఉంది అన్నదాన్ని ఒక్కసారి చూద్దాము. అంతరాత్మను అన్వేషించమని సావిత్రికి దివ్యవాణి సందేశం వచ్చింది. ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్ అని. నీ అంతరాత్మను అన్వేషించు, మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు అని. సో ఇప్పుడు సావిత్రి తన అంతరాత్మను అన్వేషించాలి. అంతరాత్మను అన్వేషించడానికి సావిత్రి పూర్తిగా అంతర్ముఖమయ్యింది. ముందుగా 3 అడుగులైన మనసు, ప్రాణము, శరీరాలను అధిగమించమని ఆమెకు ఆదేశం వచ్చింది. అలాగా ఆ ప్రాసెస్లో ముందుగా భౌతిక తలాన్ని అధిగమించటానికి భౌతిక తలంలోకి ప్రవేశించింది సావిత్రి. అక్కడ భౌతిక తలంలో సావిత్రిని వివిధ వ్యతిరేకతలు, ఆటంకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాయి. వీటన్నింటినీ సావిత్రి ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ కూడా అడ్డుకున్నాయి సావిత్రిని. అయితే సావిత్రి వీటన్నింటినీ అధిగమించటానికి తన సంకల్పం మొత్తాన్ని భగవంతుని నామజపం మీద, అపాన్ ద సేవియర్ నేమ్, భగవంతుని నామజపం మీద ఉంచి ఆ రకంగా వాటన్నింటినీ కూడా భౌతిక తలంలోని వ్యతిరేకతలన్నింటినీ కూడా అధిగమించింది. ఇంకా తర్వాత భౌతిక తలం తర్వాత సావిత్రి ఎదుర్కోవాల్సింది ప్రాణతలం. ప్రాణతలంలో ఎక్కువ వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఇక్కడ మనసు అంతరాత్మల మార్గదర్శకత ఉండదు. అంతా విశృంఖలత, స్వేచ్ఛ అన్నీ ఎక్కువే. సంతోషము, బాధ, ప్రేమ, ద్వేషము అన్నీ సకల వైరుధ్యాలు ఉధృతంగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోని భయాలు, ఆశలు, కోరికలు, సమస్త ఆకలి కేకలు ఇవన్నీ కూడా సావిత్రిలోకి చేరాయి. ప్రచండ ప్రవాహంలా విరుచుకుపడిన ఈ ప్రాణ ప్రవాహంలో అయితే సావిత్రి పయనించనూ లేదు, మునిగి నిమగ్నమై కొట్టుకొని పోనే లేదు. ఒక సాక్షి లాగా, ఒక నాటకంలాగా దాన్నంతా కూడా వీక్షించింది. నిశ్చలంగా ఉన్న ఆమె ఆత్మ విస్తారతలో ఇదంతా కూడా సద్దుమణిగింది. ఇప్పుడు ప్రాణతలం కూడా మచ్చిక చేయబడింది. మానసిక తలంలోకి ప్రాణతలం కూడా అధిగమించబడింది. ఇప్పుడు ప్రాణతలం నుంచి మానసిక తలంలోకి, మనసులోకి ప్రవేశించింది సావిత్రి. అక్కడ ముందుగా హేతుతలానికి ప్రవేశించింది. ఈ హేతుతలంలో తిరగబడే ప్రాణశక్తి మచ్చిక చేయబడి ఉంది. ఎప్పుడైనా హేతువు మనలో ఎక్కువ అవుతున్న హేతువు ఎక్కువ అయినప్పుడే, హేతువును మనం మేల్కొల్పినప్పుడే ప్రాణశక్తిని కంట్రోల్ చేయగలుగుతాం. ప్రాణంలో ఎక్కువగా ఉధృతంగా ఉన్నవన్నీ కూడా ఒక రీజనింగ్తో అవి మన అదుపులోకి వస్తాయి. కానీ ఈ రకంగా చేయడం మంచిదే, ప్రాణశక్తిని కంట్రోల్ చేయడం వరకు ఓకే. కానీ మనసు ఒక క్రమీకరణకు, ఒక డిసిప్లిన్కి అలవాటు పడుతుంది. వ్యవస్థీకరణతో ఉంటుంది జీవితం. సాహసాలు చేయలేదు. ఇవన్నీ కూడా అంతరాత్మను పరిమితం చేస్తాయి. అంతరాత్మకు స్వేచ్ఛ అన్నది ఇక్కడ లోటవుతుంది. అంతరాత్మ స్వేచ్ఛ ఉండదు. ధ్యానం కూడా ఇరుకయ్యి ఒక ప్రత్యేక దేవతను ఆరాధించడం జరుగుతుంది. ఎప్పుడు మనలో హేతువు ఎక్కువ అవుతున్న కొద్దీ. విశ్వాత్మకు చేసే ప్రార్థన తలుపులు మూసి ఉన్న ఆలయంలో దైవానికి చేయటంలాగా అవుతుంది. ఉదాహరణకి మన యోగంలో ముఖ్యంగా మనం విశ్వసించేది మదరు మన కోసము అన్నీ చేస్తారు అని విశ్వసిస్తాం. మనకు అంతా మంచి జరిగినంత వరకు పర్వాలేదు. కానీ ఏదైనా చెడు జరిగినా, ఏదైనా దుర్ఘటన సంభవించినా మదరు మనకు ఇలా ఎందుకు చేశారు, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇది నిజమేనా, మన విశ్వాసం కరెక్టేనా, మదర్ని నమ్ముకోవడం కరెక్టేనా అని డౌట్ పడతాం. కానీ మనకు మంచి చెడులు చేయడం కానీ, మన కోరికలు తీర్చడం కానీ ఇదంతా కూడా మదర్ కార్యం కాదు. ఆమె పని మనకు అన్ని సుఖాలు ఇవ్వడం కాదు. వాటి నుంచి స్వేచ్ఛను పొంది మనము అనంతంలోకి పయనించేట్టు చేయటమే ఆమె లక్ష్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ మన కోసం ఇవన్నీ చేస్తారు అని అనుకోవడమే తప్పు. అలా అనుకుంటే ఆమెను ఒక నారో థాట్లోకి, ఒక ఇరుకైన ఆలోచనలోకి, పరిమిత ఆలోచనలోకి మనం లిమిట్ చేసినట్టే. ఎందుకంటే షీఈస్ ట్రాన్సెండెంట్, సర్వాతిశాయి. మనకి ఏదైనా అది లాభం కానీ నష్టం కానీ జరిగినా అది మనలోని పరివర్తన కోసం అన్న విశ్వాసంతో ఉండాలి. జీవితంలో కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, సుఖాలు సంతోషాలు ఉండొచ్చు, కఠిన శ్రమలు, సంఘర్షణలు ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా మనలోని పరివర్తనకు అవసరమైనవి. ఈ విధంగానే మదరు మనలో పని చేస్తారు. సర్వాతిశాయి అయిన మదర్ని, ఆమెను ఒక పరిమిట్ థాట్కి, అంటే ఒక లిమిటెడ్ థాట్కి, మన భావనకి పరిమితం చేయటము అన్నది కరెక్ట్ కాదు. ఇది హేతువు చేసే పని. ఇంకా తర్వాత సావిత్రి అలా హేతువు తలం నుంచి
ఇంకా లోతుకు పయనించి మేధతలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఇది హోమ్ ఆఫ్ కాస్మిక్ సర్టనిటీ, అంటే విశ్వ నిశ్చయతకు అది ఒక గృహం, కానీ అది మేధ సంబంధమైన కాంతి. ఇది మేధతలము, ఇంటలెక్చువల్ లైట్ మాత్రమే. ఈ జ్ఞానము విషయాల బాహ్య ప్రకటనకు సంబంధించింది. కాబట్టి నేను అన్వేషిస్తున్నది నా అంతరాత్మను, కాబట్టి ఇక్కడ ఆగిపోలేను అని అనుకుంటూ మేధలో ఆమె ఆగిపోలేదు. ఎందుకంటే ఆమె పర్పస్ ఆమెకు తెలుసు, ఆమె లక్ష్యం ఏంటి అన్నది ఆమెకు తెలుసు. ఏంటి ఆమె లక్ష్యము? సోల్ని అన్వేషించడం, ఆమె అంతరాత్మను ఆమెను కనిపెట్టడం. మేధతో ఆగిపోతే అంతరాత్మను కనిపెట్టలేదు. కాబట్టి ఆమె ఇంకా లోతుకు పయనిస్తుంది. ఇదంతా కూడా శ్రీ అరవిందులో మనకు ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారు అంటే, మొదట భౌతికంలోకి ప్రవేశించడము, తర్వాత ప్రాణతలంలోకి ప్రవేశించడము, ఆ తర్వాత మానసిక తలంలో కూడా ముందుగా హేతువు, ఆ తర్వాత మేధతలంలోకి ప్రవేశించడము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది పేజ్ నెంబర్ 500లో ఉన్నాము. ఇక్కడ నుంచి సావిత్రి ఇంకా మేధతలం నుంచి ఇంకా లోతుకు పయనించింది. అక్కడ సావిత్రి ఎక్కడికి చేరుతుంది, చివరకు ఎవరు సావిత్రికి అంతరాత్మకు దారి చూపుతారు అన్నదాన్ని ఇప్పుడు చూద్దాం. పేజ్ నెంబర్ 500. So she fared on across her silent self. To a road she came thronged with an ardent crowd, who sped brilliant, fire-footed, sunlight-eyed, pressing to reach the world's mysterious wall and pass through masked doorways into outer mind, where the light comes not, nor the mystic voice. Messengers from our subliminal greatnesses, guests from the cavern of the secret soul, into dim spiritual somnolence they break or shed wide wonder on our waking self. Ideas that haunt us with their radiant tread, dreams that are hints of unborn reality, strange goddesses with deep pooled magical eyes, strong wind-haired gods carrying the harps of hope, great moon-hued visions gliding through gold air, aspirations sun-dream head and star-carved limbs, emotions making common hearts sublime. అలా సావిత్రి నిశ్శబ్దంగా ఇంకా లోతులకు పయనించింది. అక్కడ ఆమెకు ఒక రోడ్డు కనిపించింది. అక్కడ గుంపులుగా పరిగెత్తుతూ ప్రకాశమాన దేవతలు కనిపించారు ఆమెకు, ఇల్యూమైన్డ్ గాడ్స్. వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే, వాళ్ళ పాదాలు జ్వాలలాగా వెలుగుతూ వేగంగా పరిగెత్తుతూ ఉన్నారు. కళ్ళు సూర్యప్రకాశంతో మెరిసిపోతున్నాయి. వాళ్ళ పాదాలు ఒక జ్వాలల్లాగా వెలుగుతూ ఉన్నాయి, వేగంగా పరిగెత్తుతూ ఉన్నాయి. కళ్ళు సూర్యప్రకాశంతో మెరిసిపోతున్నాయి. ప్రపంచ మార్మిక సరిహద్దు గోడను చేరటానికి వాళ్ళంతా కూడా త్వరగా కదిలిపోతూ ఉన్నారు. ఒక ఆచ్ఛాదనతో స్పష్టంగా కనిపించకుండా ఉన్న ద్వారం గుండా బాహ్య మనసులోకి ప్రవేశిస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడ మార్మిక స్వరం వినిపించదు, వెలుగు ప్రసరించదు. వీళ్ళు మరి ఎవరంటే, మన ఉపప్రజ్ఞ గొప్పతనాల నుంచి వచ్చిన దూతలు, రహస్య అంతరాత్మ గుహ నుండి వచ్చే అతిథులు. వీళ్ళంతా దేవతలు, రియల్ బీయింగ్స్ ఫ్రమ్ సోల్. వారి కాంతితో మన అంతరాత్మలో కొలువై ఉంటారు. వీళ్ళు మనం అస్పష్ట ఆధ్యాత్మిక మత్తులో ఉంటే దాన్ని విచ్ఛేదం చేస్తారు. మనం ఆధ్యాత్మిక మత్తులో ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేస్తారు వీళ్ళు. అంటే ఆధ్యాత్మిక మత్తు నుంచి మనల్ని మేల్కొల్పుతారు. లేదంటే మన జాగృత ఆత్మపై విస్తారమైన అద్భుతాన్ని వదులుతారు. అప్పుడు ప్రకాశవంతమైన భావనలు మనల్ని వెంటాడుతాయి. మనలో హయ్యర్ రెల్మ్స్కి, ఉన్నత తలాలకు సంబంధించిన భావనలు ఉండేట్టు చేస్తారు. ఇంకా జన్మించని సత్యం యొక్క సూచనలతో ఉన్న స్వప్నాలు అప్పుడు మనలో కదులుతూ ఉంటాయి. లోతైన మాంత్రిక నేత్రాలతో ఉన్న నూతన దేవతలు, స్త్రీ దేవతలు, గాలికి ఎగిరిపోతున్న కురులతో ఆశ అనే తంబూరాలను పట్టుకొని తిరుగుతూ ఉన్న దేవుళ్ళు, పసిడి వాయువు గుండా అలా జారిపోతూ కనిపిస్తున్న చంద్రకాంతి దృశ్యాలు, ఆకాంక్ష అనే సూర్యస్వప్నపు తలతో నక్షత్రాలను ఇంద్రియాలుగా కలిగి ఉన్నవాళ్ళు ఇక్కడంతా కూడా కనిపించారు సావిత్రికి. వీళ్ళు సాధారణ హృదయాల భావావేశాలను కూడా ఉన్నతం చేస్తారు. ఈ ఇల్యూమైన్ గాడ్స్ మనలో సాధారణంగా ఉండే భావావేశాలను ఇంకా ఉన్నతం చేస్తారు. మనల్ని అస్పష్ట ఆధ్యాత్మిక మత్తు నుంచి మేల్కొల్పుతారు. వీళ్ళు ఎలా ఉన్నారు అన్నదాన్ని కూడా అద్భుతంగా వివరిస్తున్నారు శ్రీ అరవిందులు. ఆకాంక్ష అనే సూర్యస్వప్నపు తలతో ఉన్నారు, ఆకాంక్షతో ఉంటారు. వీళ్ళు మనలోని ఆకాంక్షను ఎక్కువ చేస్తారు, నక్షత్రాలను ఇంద్రియాలుగా కలిగి ఉన్నారు. అండ్ సావిత్రి, మింగ్లింగ్ ఇన్ దట్ గ్లోరియస్ క్రౌడ్, yearning to the spiritual light they bore,
longed once to hasten like them to save God's world. But she reined back the high passion in her heart. She knew that first she must discover her soul. Only who save themselves can others save. In contrary sense, she faced life's riddling truth. They carrying the light to suffering men, hurried with eager feet to the outer world. Her eyes were turned towards the eternal source. Outstretching her hands to stay the throng, she cried, "O happy company of luminous gods, reveal who know the road that I must tread. For surely that bright quarter is your home, to find the birthplace of the occult fire and the deep mansion of my secret soul." వీళ్ళు ప్రకాశమాన దేవతలు, ఇల్యూమైన్ గాడ్స్ అని చెప్పుకున్నాం. అయితే సావిత్రి వైభవోపేతమైన ఆ దేవుళ్ళ గుంపుతో కలిసి వాళ్లకున్న ఆధ్యాత్మిక కాంతిని మోస్తూ భగవంతుని ప్రపంచాన్ని రక్షించటానికి వాళ్ళలాగా తొందరపడటానికి పరితపించింది. వాళ్ళు ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన దేవతలు, ప్రకాశమాన దేవతలు. సావిత్రి కూడా, సావిత్రి లక్ష్యం ఏంటి? ప్రపంచాన్ని రక్షించాలని. కాబట్టి ఒకసారిగా సావిత్రి కొంచెము వాళ్ళ ప్రభావానికి లోనయ్యింది. వాళ్ళలాగా తాను కూడా వాళ్ళను అనుసరిస్తూ వాళ్ళతో పాటుగా ప్రపంచాన్ని రక్షించాలని పరితపించింది. అలాగా అనిపించింది. కానీ వెంటనే కూడా ఆమెలోని ఈ ఉన్నత ఆపేక్షకు ఆమె కళ్ళం వేసి వెనక్కి లాగింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు చేయాల్సింది, ఆమెకు వచ్చిన దివ్యవాణి ఆదేశం కానీ ఏమంటే, ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్. నీ అంతరాత్మను అన్వేషించు, మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి కనిపెట్టు. ఇంతవరకు సావిత్రి ఇంకా తన అంతరాత్మను చేరలేదు, తన ఆత్మను కనిపెట్టలేదు, తన ఆత్మను తిరిగి పొందలేదు. కాబట్టి సావిత్రి ఇంకా లోతులకు వెళ్ళాలి. ఈ ఇల్యూమైన్ గాడ్స్తో అక్కడితో ఆగిపోతే సావిత్రి తన అంతరాత్మను కనుక్కోలేదు. కాబట్టి సావిత్రి అక్కడి నుంచి తన ఆపేక్షను వెనక్కి లాగి ఇంకా ముందుకు పయనించటానికని ప్రయత్నం చేసింది. ఇంతవరకు సావిత్రి తన అంతరాత్మను కలవలేదు. కాబట్టి ఆమెకు తెలుసు, ముందు తను తన అంతరాత్మను కలవాలి, ఇక్కడితో ఆగిపోకూడదు. తమను తాము రక్షించుకున్న వాళ్లే ఇతరులను రక్షించగలరు. హూ సేవ్ దెమ్సెల్వ్స్ కెన్ సేవ్ అదర్స్. సో ఆమె ముందు తనను తాను రక్షించుకోవాలి అంటే తను తన అంతరాత్మను కనిపెట్టాలి. అప్పుడే ఇతరులను కూడా, ప్రపంచాన్ని కూడా ఆమె రక్షించగలదు. ఇలా విరుద్ధ అర్థంలో జీవితపు సత్యంలోని సమస్యను ఆమె ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు జీవిత సమస్యను అంటే మరణము అన్నదాన్ని ఆమె ఎదుర్కొంటూ ఉంది. సత్యవంతుని మృత్యువు నుంచి బయటపడేయాలి అన్నదాన్ని ఆమె ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. ప్రపంచాన్ని రక్షించాలి అంటే ముందుగా ఆమె తనను తాను రక్షించుకోవాలి. మృత్యువు నుండి సత్యవంతుని రక్షించాలి. కాబట్టి సావిత్రి ఇంకా ముందుకు పయనించాలనుకుంది. వీళ్ళైతే ఈ దేవతలు దుఃఖించే మానవ జాతికి కాంతిని అందించటానికి బాహ్య ప్రపంచం వైపు తొందరగా పరిగెత్తుతూ ఉన్నారు. కానీ ఆమె దృక్కులు, చూపులు శాశ్వత మూలం వైపు మళ్ళీ ఉన్నాయి. వీళ్ళైతే ప్రపంచాన్ని రక్షించాలనుకుంటున్నారు, త్వరగా పరిగెత్తుతూ ఉన్నారు. కానీ సావిత్రి మాత్రము పూర్తిగా శాశ్వత మూలం వైపుగా చూస్తూ ఉంది ప్రస్తుతం. అలా పరుగులు పెడుతూ ఉన్న గుంపును ఆపాలని సావిత్రి తన చేతులను చాపి ఇలా అన్నది, ఓ ప్రకాశమాన ఆనంద దేవతల్లారా, ఎవరికైనా నేను ఏ మార్గంలో పయనించాలో తెలిసి ఉంటే దయచేసి తెలియచేయండి. నేను నా అంతరాత్మ అన్వేషణలో ఉన్నాను. నా అంతరాత్మను నేను చేరాలి. ఎవరికైనా దాని మార్గం తెలిసి ఉంటే, ఎటెళ్ళాలి అన్నది నాకు తెలియటం లేదు. మీకు తెలిసి ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. అది తప్పకుండా కాంతివంతమైన మీ గృహమే అయి ఉంటుంది. మీరు తప్పకుండా అక్కడి నుంచే వచ్చి ఉంటారు. మీ మూలం అదే అయి ఉంటుంది. మార్మిక అగ్ని జన్మస్థలానికి, నా రహస్య అంతరాత్మ భవనాన్ని కనుక్కునే మార్గాన్ని, నా అంతరాత్మ గుహను, ఆ భవనాన్ని కనుక్కునే మార్గాన్ని నాకు తెలియచేయండి, నాకు చూపండి అని చెప్పి సావిత్రి వాళ్ళను అర్థించింది. One answered, pointing to a silence dim on a remote extremity of sleep, in some far background of the inner world. O Savitri, from thy hidden soul we come. We are the messengers, the occult gods, who help men's drab and heavy ignorant lives to wake to beauty and the wonder of things, touching them with glory and divinity. In evil we light the deathless flame of good and hold the torch of knowledge on ignorant roads. We are thy will and all men's will towards light. O human copy and disguise of God, who seekest the deity thou keepest, hid and livest,
Hidden livest by the truth thou hast not known. Follow the world's winding highway to its source. There in the silence few have ever reached, thou shalt see the fire burning on the bare stone and the deep cavern of thy secret soul. అప్పుడు ఆంతరిక ప్రపంచంలోని సుదూర క్షేత్రంలో నిద్రాస్థితి అంతంలో ఉన్న నిశ్చలత వైపుగా దారి చూపిస్తూ, సుదూర క్షేత్రంలో ఉన్న నిశ్చలత నిశ్శబ్ద నీరవ స్థితి వైపుగా దారి చూపిస్తూ, వాళ్లలో ఆ ప్రకాశమాన దేవతల్లో ఒకరు సావిత్రితో ఇలా అన్నారు, ఓ సావిత్రి, నీ రహస్య అంతరాత్మ నుంచే మేము వచ్చాం. నువ్వు చెప్పింది కరెక్టే, నీ అంతరాత్మ దేవుళ్ళం మేము, నీ అంతరాత్మ నుంచే మేము వచ్చాం. మేము దూతలం, అతీంద్రియ దేవతలం. భారంగా జీవితాన్ని గడుపుతున్న అజ్ఞానమయ మానవ జాతిని వైభవంతో దివ్యత్వంతో స్పర్శిస్తూ సౌందర్యం వైపు అద్భుతం వైపు మేలుకొల్పుతాం. మమ్మల్ని పూజించినప్పుడు మేము ఎలా ప్రపంచాన్ని రక్షిస్తాము, జనాలను రక్షిస్తాము అంటే, భారంగా జీవితాన్ని గడుపుతున్న ఈ మానవులను ఒక వైభవంతో దివ్యత్వంతో స్పర్శిస్తాము, టచ్ చేస్తాము. అలాగా వాళ్ళు సౌందర్యం వైపు అద్భుతం వైపు తిరిగేటట్టుగా వాళ్ళని మేల్కొల్పుతాము. చెడులో మంచికి చెందిన మరణరహిత జ్వాలను వెలిగిస్తూ, చెడులో కూడా ఆ మంచికి చెందిన జ్వాలను, ఇమ్మార్టల్ ఫైర్ని వెలిగిస్తూ, డెత్లెస్ ఫైర్ని వెలిగిస్తూ అజ్ఞాన మార్గాలపై జ్ఞాన స్పర్శను నిలుపుకునేటట్టు చేస్తాము. అజ్ఞానంలో కూడా జ్ఞానాన్ని నిలుపుకునేటట్టుగా చేస్తాం మేము. మహా తేజో నివహం వైపుగా ఉన్న నీ సంకల్పం సమస్త మానవ జాతి సంకల్పం మేము. నీది మహా తేజో నివహం అంటే మరణాన్నే అధిగమించాలన్నది, అమృతత్వాన్ని తీసుకొని రావాలన్నది నీ సంకల్పం. అది మహా తేజో నివహం. దానివైపు ఉన్న ఈ నీ సంకల్పమే మానవ జాతి సంకల్పం కూడా. అదే మేము. ఓ భగవంతుని ముసుగు వేసుకొని ఉన్న మానవ రూపమా సావిత్రి, నీలో రహస్యంగా ఉన్న దైవాన్ని నువ్వు అన్వేషిస్తున్నావు. నువ్వు అన్వేషిస్తున్నది నీ అంతరాత్మ. మన అంతరాత్మ అంటే ఏంటి? మనలోని దైవమే. ఆ దైవాన్నే నువ్వు అన్వేషిస్తున్నావు. నీకు తెలియని పరమసత్యంతోనే నువ్వు జీవిస్తున్నావు. చుట్టూ తిరిగి పయనించే ప్రపంచ మార్గాన్ని అనుసరించి దాని మూలానికి, ప్రపంచ మూలానికి పయనించు. ఆ నిశ్చలతలోకి కొద్దిమంది చేరారు. అక్కడ నగ్నశిల మీద నీ రహస్య అంతరాత్మ గుహలో ప్రజ్వరిల్లుతున్న దివ్యాగ్నిశిఖను చూస్తావు. చుట్టూ తిరిగి పయనించే ఈ ప్రపంచ మార్గాన్ని తిరుక్కుంటూ వెళ్ళి అక్కడ చేరు. అక్కడ తప్పనిసరిగా నువ్వు అక్కడికి చేరతావు. అక్కడ దివ్యాగ్నిశిఖను చూస్తావు, అంటే నీ అంతరాత్మ నువ్వు కనుక్కుంటావు అని వాళ్ళలో ఒకరు అన్నారు. దెన్ సావిత్రి, ఫాలోయింగ్ ద గ్రేట్ వైండింగ్ రోడ్, కేమ్ వేర్ ఇట్ dwindled into a narrow path, trod only by rare wounded pilgrim feet. A few bright forms emerged from unknown depths and looked at her with calm, immortal eyes. There was no sound to break the brooding hush. One felt the silent nearness of the soul. అలా సావిత్రి చుట్టుకొని ఉన్న మార్గాన్ని అనుసరిస్తూ ఒక ఇరుకైన మార్గాన్ని చేరింది. సావిత్రి అక్కడ గాయపడిన పాదాలతో పయనించే యాత్రికులను చూసింది. అక్కడంతా కొంతమంది యాత్రికులు ఉన్నారు. వాళ్ళ పాదాలు గాయపడి ఉన్నాయి. అక్కడికి చేరడంలో గాయపడిన పాదాలు. తెలియని లోతుల నుంచి కొన్ని ప్రకాశమాన రూపాలు బహిర్గతమయ్యి నిశ్శబ్ద అమృత నేత్రాలతో ఆమె వంక చూశాయి. కొన్ని నేత్రాలు ఆమె వంక చూశాయి. అక్కడ అలుముకొని ఉన్న నిశ్శబ్దానికి విచ్ఛేదం చేసే ఎలాంటి చప్పుడు వినిపించటం లేదు. అక్కడ పూర్తి నిశ్శబ్దంగా ఉంది, నిశ్చలంగా ఉంది. ఎట్లాంటి చిన్న చప్పుడు కూడా, చిన్న శబ్దం కూడా అక్కడ వినిపించేట్టుగా లేదు. తన నిశ్చల అంతరాత్మకు దగ్గరైనట్టుగా సావిత్రి అనుభూతి చెందింది. ఇప్పుడు సావిత్రి వాళ్ళు చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రపంచాన్ని చుట్టుకొని ఉన్న మార్గాన్ని అనుసరిస్తూ ఇంకా లోతుకు పయనించి ఒక ఇరుకైన మార్గం గుండా పయనించి అక్కడ ఎలా ఒక నిశ్చల అంతరాత్మకు దగ్గరైనట్టుగా అనుభూతి చెందింది. ఒక నిశ్శబ్దాన్ని చేరింది. ఆ నిశ్శబ్దంలో తన నిశ్చల అంతరాత్మ దగ్గరగా ఉంది. ఆ నియర్నెస్ అన్నదాన్ని ఫీల్ అయ్యింది సావిత్రి. దాన్ని ఇక్కడితో మనకి 3rd క్యాంటో కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ 4th క్యాంటో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్. సావిత్రి నెక్స్ట్ ఎదుర్కోపోయే త్రివిధ అంతరాత్మ శక్తులు, 3 అంతరాత్మ శక్తులను నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ధన్యవాదాలు.